రీసెంట్గా ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చారు. ఆయన మంచి రచయిత. ఒక ప్రసంగం ఇస్తా మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ లా అనిపించింది. ప్రసంగం అంతా అయిపోయింది, కానీ అయిపోయేటప్పటికి ఏం చెప్పాడు అనేది అసలు గుర్తులేదనమాట. అందరినీ అడిగారు, బానే చెప్పానంటే బానే చెప్పావు అన్నారు. ఇంటికి వెళ్ళి కూడా చెప్పారు, నేను ఏం చెప్పానో నాకు అసలు గుర్తులేదు అని. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆయన వద్దన్నా కూడా వెంటనే పట్టుకొచ్చేసారు. ఏదైనా ఇబ్బంది ఉందేమో ముందు జాగ్రత్తగా చూయించుకుందాం అని. అప్పుడు స్కాన్ లో చూస్తే ఆయనకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యాయి. అంటే అది పక్షవాతం ఆయనకు వచ్చింది ఆ టైంలో. సో ఎందుకు వచ్చింది అని మేము చెక్ చేసుకుంటే తెలిసింది ఏంటి అంటే, ప్రతి పక్షవాతం పేషెంట్ కి హార్ట్ చెకప్ చేయిస్తాం. హార్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బ్రెయిన్ కి క్లాట్స్ రావచ్చు. అప్పుడు హార్ట్ లో ఆయనకున్న వాల్ మీద ఒక గ్రోత్ ఉందన్నమాట. అది హార్ట్ డాక్టర్ చూసి చెప్పారు, ఇది వెంటనే సర్జరీ చేయించాల్సిందే, ఏ మాత్రం లేట్ చేయకూడదు అని. సో వెంటనే సర్జరీ కూడా చేసాం. సో ఒక చిన్న ఇబ్బంది అయినా కూడా మనం లేట్ చేస్తుంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది. నరాల రోగాల్లో ఎప్పటి నుంచో ఉన్న రోగాల గురించి మనం చాలాసార్లు వరి అవ్వం. సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పి ఇట్లాంటివి ఏం చేయం. కానీ సడన్ గా మన తెలివితేటలో, మాటలో, ఇట్లాంటి వాటిలో సడన్ గా తేడా వచ్చిందంటే మాత్రం అది మనం చిన్నదే అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి పక్షవాతం పేషెంట్ గుండెకి కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి.